రామమందిర నిర్మాణంతో మాత్రమే రామరాజ్యం రాదు అంటున్నారు మీరు. ఎట్టొస్తుందండి? నిర్మాణంతో వచ్చేస్తుందా? పార్లమెంట్లో బ్రహ్మాండమైన భవనం కట్టారు, అట్లాగే సెక్రటేరియట్ భవనాలు కూల్చేసి కొత్త భవనాలు కడుతున్నారు. నిర్మాణం ఎక్కడ జరగాలి? వ్యక్తిత్వంలో నిర్మాణం జరగాలి. కానీ ఆ పార్లమెంటులో కూర్చోబోయే వ్యక్తుల యొక్క నిర్మాణం జరగనప్పుడు, అది చట్టాలను ఇంప్లిమెంట్ చేసే వ్యక్తుల నిర్మాణం జరగనప్పుడు భవన నిర్మాణాలు ఏం చేసుకుంటారండి? బిల్డింగ్స్ ఎవ్రీవేర్, బట్ క్యారెక్టర్ బిల్డింగ్ నోవేర్. అసలు రావాల్సింది ఎక్కడ? మన అంతరంగంలో కదా జరగాల్సింది. అలాంటి వ్యక్తులను ఎక్కడ తయారు చేస్తున్నాం మనం? ఇవాళ మనమే అనుకుంటున్నాం, ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకెవరున్నారండి, వాళ్ళు తప్ప ఇంకెవరున్నారండి అని అంటున్నారు. ఎందుకు లేరు? అసలు నాయకత్వాన్ని ఎక్కడ మీరు పెరగనిస్తున్నారు? ఎప్పటికప్పుడు పార్కులో మొక్కలను కత్తిరించినట్టు కత్తిరించేస్తున్నారు కదా. ఇప్పుడు ధైర్యంగా నేను ఏదైనా మాట్లాడితే ఈమెను ఎలా కత్తిరించాలి, ఈమె మీద ఏ విధంగా బురద చల్లాలి, ఈమె మీద ఏ విధంగా దాడి చేయాలి అనే కదా ఆలోచిస్తున్నారు. వాడు ధర్మబద్ధంగా మాట్లాడేవాడు మాటకి ఎక్కడైనా విలువ ఉన్నదా? వాడు ఏదో ఒక రకంగా జైలు పాలు చేయాలి, వాళ్ళ మీద ఏదో ఒక మడ్ స్లింగింగ్ జరగాలి. ఖచ్చితంగా. మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది నిజంగా